హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలిసిందే ఇవాళ తెలంగాణ 2025 ఇయర్‌కి సంబంధించి గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం ఈ గద్దర్ అవార్డ్స్ పైన. నమస్కారం సార్. సార్ ఈసారి అంటే మెయిన్‌గా చూసుకోవాలంటే చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ అది బాలకృష్ణ గారికి ఇచ్చారు. ఈ సంవత్సరం చిరంజీవి గారికి ఇచ్చారు. అంటే ఇద్దరు మన మెయిన్ పిల్లర్స్‌కి వరుసగా అవార్డ్స్ అయితే వచ్చేసి సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి పరిణామం. ఇప్పుడు తెలంగాణ గద్దర్ గారు అవార్డ్స్ తీసుకోవడంలోనే లాస్ట్ టైం మన బాలకృష్ణ గారు తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఇస్తున్నారు. చిరంజీవి గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది అంత గర్వకారణం. ఎందుకంటే ఆ అవార్డుకి ఆయన అన్నిటికీ అర్హుడు. ఈజ్ అ మెయిన్ పిల్లర్. ప్రతి సినిమాలో సినిమా రూపంగా ఈజ్ టాప్ సినిమా హిట్స్. అది కాకుండా మామూలుగా అంటే మనం ఏమంటారంటే ప్రతి వాళ్ళకి ఆరోగ్యరీత్యా లేకపోతే హెల్పింగ్ నేచర్ కానీ బెడ్ బ్యాంక్ కానీ అంటే ఆయన ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్లో తెలంగాణ అవచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఆయన ప్రజల పక్షాన ఆయన తరపు నుంచి ఆయనకు చేతినైంది సంపాదించుకున్న డబ్బుల్లో ₹2 డబ్బులు ఆయన సహాయం చేస్తారు. అంటే ప్రతి కార్యక్రమాల్లోని కూడా ఆయన హ్యాండ్ ఉంది కాబట్టి మంచి కార్యక్రమం చేయడానికి ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి అది ఏ రూపానైనా నేషనల్ అవార్డు ఆయనకి ఇవ్వడానికి అర్హుడు. కనుక ఆయనకు అవార్డు వచ్చింది అంటే అందరూ సంతోషపడతారు. ఎందుకంటే అన్ని అంగులకి ఆ అవార్డుకి ఆయన సరిపోతాడు కాబట్టి చిరంజీవి గారికి అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను. జ్యూరీ కమిటీ కూడా అందరూ మొత్తం టోటల్గా అన్ని కూడా చూసి ఆయనకు అవార్డు ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. ఏఎన్ఆర్ గారి పేరు మీద కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఫస్ట్ టైం ఇచ్చారు ఈ సంవత్సరం. అది కూడా జయసుధ గారికి వచ్చింది. సో ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డ్స్ అండ్ ఏఎన్ఆర్ గారి పేరు మీద అవార్డ్స్ లెజెండ్స్ పేరు మీద ఇస్తున్నారు. ఎలా చూస్తారు సార్? ఏమండి అదే అంటారు, సినిమా ఇండస్ట్రీతో ఎక్కువ సంబంధం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. సినిమా ఇండస్ట్రీతో ఎక్కువ సంబంధాలు ఉన్న సినిమా ఇండస్ట్రీ పెట్టిన పార్టీ అది. సినిమా హీరో పెట్టిన పార్టీ పట్టించుకోలేదు. అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోపోయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా ఏమీ లేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని పేరు పేరున చూస్తూ వాళ్ళ పెళ్ళిళ్ళకి కార్యాలకి శుభకార్యాలకి కష్టాలకి నష్టాలకి ప్రతి దాంట్లో నేనున్నాను అని చెప్పి తెలంగాణలో ఉన్న ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని ఆగట్టుకుంటూ మనకి ఏం వచ్చినా ఇక్కడి నుంచి కదలొద్దు, మనకి ఇండస్ట్రీలో మనకు బాగా చూసుకుంటున్నాడు అన్న ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. అలాగే లెజెండ్ ఏఎన్ఆర్ గారికి ఇవ్వాలి, ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఏఎన్ఆర్ గారు ఈజ్ అ లెజెండ్ అండి. ఏఎన్ఆర్ గారు మొత్తం టోటల్గా కృష్ణ గారు రామారావు గారు వీళ్ళంతా లెజెండ్స్. ఆ అవార్డుని మరి జయసుధ గారికి ఇవ్వడం అంటే 100% అర్హులు. ఎందుకంటే ఆమె ఎన్నో సినిమాలు ఆయనతో యాక్ట్ చేసింది, వాళ్ళతో అనుబంధం ఉంది. వాళ్ళతో ఉదయం లెగిస్తే ఆ మొత్తం టోటల్గా ఒక నాగేశ్వరరావు గారితో రామారావు గారితో ఎక్కువ అనుబంధం ఉంది, కృష్ణ గారితో అందరితో. కాబట్టి నా ఏఎన్ఆర్ అవార్డుని జయసుధ గారికి ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. కనుక ఇలా ఏదైతే తెలంగాణలో అవార్డులు నడిపిస్తున్నారో గద్దర్ అవార్డులు, ఈ జ్యూరీ అవార్డులు, లెజెండ్ అవార్డ్స్ నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లే. ఆలోచన లేదు. ఎఫ్డిసి చైర్మన్ లేడు. అసలు సినిమా ఇండస్ట్రీని మర్చిపోయారు. సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు. అలాగే దుర్గేష్ గారు సినిమా ఇండస్ట్రీయే. అలాగే మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీ పెట్టిన పార్టీయే టీడీపీ. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పక్కనున్న మన రాష్ట్రానికి మా ఇండస్ట్రీని తీసుకొని వెళ్ళి స్టూడియోలు కట్టకుండా, ఏమీ కట్టకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఎంప్లాయ్మెంట్ చేయకుండా మరి చేయడం అనేది, మరి ఆ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం అనేది, నంది అవార్డులు ఇవ్వకపోవడం అనేది శోచనీయమా? మరి గత ప్రభుత్వం చేయలేదు, గత పాలకులు చేయలేదు అంటున్నాం. మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాం. 2 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గత పాలకులు మనం తిట్టేటప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం అని అడిగా. ఇప్పుడు మీ శిష్యుడైనా మీ సరిజోడైనా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని మనం ఆయన అభినందిస్తున్నాం అంటే, సినిమా ఇండస్ట్రీ అంతా ఆకట్టుకుంటున్నాం అంటే, సినిమా ఇండస్ట్రీ నిలబెట్టుకుంటున్నాం అంటే మీరంటే గౌరవం ఉంది, మీరంటే మాకు అభిమానం ఉంది. మా హీరో పవన్ కళ్యాణ్ గారు మరి సినిమా ఇండస్ట్రీని మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అనేది మాకు అవ్వట్లేదు. నంది అవార్డ్స్ లేవు, ఎఫ్డిసి చైర్మన్ లేడు, సినిమా ఇండస్ట్రీలో స్టూడియో లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. మరి ఇక తెలంగాణలో ప్రతిదీ ఏది కావాలంటే అది చేసుకుంటూ వెళ్తున్నా రేవంత్ రెడ్డి గారు గొప్ప, గవర్నమెంట్ గొప్పదా?
మరి ఆంధ్రప్రదేశ్లో అసలు గత పాలకులు మీరు తిడుతూ సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు, సినిమా ఇండస్ట్రీని దగ్గరికి రానివ్వలేదు, 1 కిలోమీటర్ నడిపించారు అని మీరు చెప్పుతున్న మీరు అందరూ, ఇంక్లూడింగ్ నేను కూడా అదే మాట చెప్పాను కదా. రేపు ఉదయం ఏమడుగుతున్నారంటే ఇండస్ట్రీ వాళ్ళు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి చూపారు, మరి మీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారా? స్టూడియోకి ఏమైనా పునాదులు వేశారా? ఇండస్ట్రీని ఏమైనా రప్పించారా? మరి ఇక్కడ మొత్తం టోటల్గా షూటింగ్ అక్కడ ఏమైనా మొత్తం డెవలప్ చేశారు అడుగుతున్నారు. మన లోకేష్ దుర్గేష్ గారు అంటున్నారు షూటింగ్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయని. అయ్యా, షూటింగ్లు హైదరాబాద్ నుంచి మనుషులు వచ్చి మొత్తం టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడి నుంచి వచ్చి, ఇక్కడ నుంచి మనుషులు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తే ట్యాక్స్ తెలంగాణకి వెళ్తుంది, ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణకు వస్తుంది, మన ఎంప్లాయ్మెంట్ అనేది చెన్నైకి వస్తుంది. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి మన దగ్గర మన ఎంప్లాయ్మెంట్ ఇస్తే మనం 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి అవుతుంది. ఇస్ ద పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతాము, ఎంప్లాయ్మెంట్ అడుగుతున్నాం. అది అడుగుతున్నాం దుర్గేష్ గారు. మీరు షూటింగ్లు అవ్వట్లేదు అనుకోండి. ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి ఫస్ట్ ఈజ్ నెంబర్ 1 నేను విశాఖపట్నం, రాజమండ్రి అండ్ మదనపల్లి అండ్ తిరుపతి, ఎక్కడెక్కడో షూటింగ్లు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ షూటింగ్లు ఎప్పుడు జరుగుతాయి. కానీ ఎక్కడి నుంచో వచ్చి మన టోటల్గా జనరేటర్ నుంచి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి జనాల నుంచి బయట నుంచి వచ్చి ఏ రోజు ఆ వాటర్లో దిగి వెళ్ళిపోతుంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది, పర్మనెంట్ ట్యాక్స్ ఎప్పుడు వస్తుంది, జిఎస్టీ ఎప్పుడు వస్తుంది, మనకి పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి, మనకి స్టూడియోలు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దుర్గేష్ గారు ఎఫ్డీసీ చైర్మన్ ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. అంటే పక్క రాష్ట్రం చేస్తుంటే మన రాష్ట్రం చేయకపోతున్నప్పుడు ఇది ప్రశ్నలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రశ్నలు. కాకపోతే మీ దగ్గర డైరెక్ట్గా అడగలేకపోవచ్చు, మీ దగ్గర అంటే భయపడవచ్చు, లేకపోతే రేపు ఏమైనా వాళ్ళ సొంత పనులు ఆగిపోతాయో భయపడవచ్చు. కానీ నాకు ఏ పనులు లేవు, ఏమీ లేవు. ఏదైనా ప్రశ్నిస్తా 100%. నాకు వ్యాపారం లేకపోయినా పర్లేదు, నాకు పదవులతో ముఖ్యం కాదు, నాకు ఏది ముఖ్యం కాదు. కనుక నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఇది మీరు పెద్ద మనసుతో ఆలోచించి మీరు తెలంగాణ ఎలా చేస్తున్నారో మీరు కూడా అవార్డులు, నంది అవార్డులు ఇచ్చి మా ఇండస్ట్రీని నిలబెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.